సార్ అమరావతి ఉద్యమం జరుగుతున్న సందర్భంగా అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలి. అమరావతి ప్రాంతంలోని రాజధాని ఉండాలని గట్టిగా కొట్లాడిన గొంతుల్లో, గట్టిగా మాట్లాడిన గొంతుల్లో జడ శ్రవణ్ కుమార్ గారు. నేను చూశాను గడిచిన 4 ఏళ్ళు, 5 ఏళ్లుగా చాలా గట్టిగా మాట్లాడారు మీరు. సో కొత్త ప్రభుత్వం కూటమి సర్కారు అమరావతిని అభివృద్ధి చేస్తాం, ఒకటే రాజధానిగా ఉంటుందని చెప్పి అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు జరుగుతున్న పనులు, పనితీరు, అక్కడ జరుగుతున్న యాక్టివిటీ పైన మీ ఒపీనియన్ ఏంటి? తర్వాత దానికి లీగల్ శాంటిటీ ఏదో ఇవ్వాలని ఇటీవల క్యాబినెట్ ఒక తీర్మానం చేసింది. కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దానికి సంబంధించి ఏం చెప్తారు? అది రాకపోతే పరిస్థితి ఏంటి? వచ్చే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వానికి పంపించిన తీర్మానానికి సంబంధించి. నా ఒపీనియన్‌లో అండి 2014 చట్టం 10 సంవత్సరాలు హైదరాబాద్‌ని కామన్ క్యాపిటల్‌గా పెట్టిన తర్వాత హ్మ్. 2024 జూన్ 2వ తారీఖుకి హైదరాబాదు బికమ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. హ్మ్. ఆంధ్రాకి క్యాపిటల్ ఏంటి అనేది డిసైడ్ చేసుకోవాలి. హ్మ్. సో 2014లో చేసిన అమరావతి రాజధాని అని చేసిన నోటిఫికేషన్ కూడా వ్యాలిడిటీ లేదు. హ్మ్. ఎందుకు లేదు అంటే హ్మ్. మంచో చెడో ఈ 2 రాష్ట్రాలకి క్యాపిటల్‌ని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా. అవును. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రానికి క్యాపిటల్ పార్లమెంట్ నిర్ణయించలా. హ్మ్. ఇంతకుముందు మనకు విడిపోయిన 3 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలు విడిపోయిన వాటికి కూడా క్యాపిటల్ ఆ రాష్ట్రాలు నిర్ణయించుకోవు. హ్మ్. ఉత్తరాఖండ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు వీటన్నిటికి. సార్. కానీ మొదటిసారిగా ఆంధ్రాకి, తెలంగాణకి క్యాపిటల్‌ని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర అది కూడా ప్రభుత్వం. పార్లమెంట్ చట్టంలో. హ్మ్. సో 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ కామన్ క్యాపిటల్‌గా ఉన్న హైదరాబాదు తెలంగాణకి పర్మనెంట్ క్యాపిటల్ అయిపోతుంది. మరొక క్యాపిటల్ ఆంధ్రాకి డిసైడ్ చేసుకుంటుందని పార్లమెంట్ చట్టం చెప్పిన తర్వాత, హ్మ్. అమరావతిని క్యాపిటల్‌గా నిర్ణయిస్తూ హ్మ్. మన రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించాలి. హ్మ్. నేను అనుకోవటం కేంద్ర ప్రభుత్వం తీర్మానం మళ్ళా పార్లమెంటులో చట్టం పెట్టి, ఆ చట్టంలో అమరావతిని క్యాపిటల్‌గా నోటిఫై చేయించాలి. పార్లమెంట్ చట్టం ద్వారానే నోటిఫై చేయించాలి. కేవలం ఒక హోమ్ డిపార్ట్‌మెంట్ ఒక గజెట్ ఇస్తే సరిపోదనేది నాకున్న లీగల్ ఒపీనియన్. హుహు. 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 నోటిఫై సో, చేయండి అనేది పార్లమెంట్ క్యాబినెట్ చేసి తీర్మానం పంపించినట్టున్నారు. దాన్ని నోటిఫై చేయండి అని. బట్ అసెంబ్లీ నోటిఫై తీర్మానం చేయటం కూడా బిల్లు పెట్టాలి. పార్లమెంట్‌లో 2014కి దానికి అనుగుణంగా ఇన్ పర్స్యూయన్స్ ఆఫ్ 2014 ఎనాక్ట్‌మెంట్ అమరావతి క్యాపిటల్‌గా రాష్ట్ర శాసనసభ నిర్ణయించింది. కాబట్టి దీన్ని అమరావతి 2014 చట్టం ద్వారా అమరావతిని మేము ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్‌గా పర్మనెంట్ క్యాపిటల్‌గా డిసైడ్ చేస్తున్నామని చెబితే హ్మ్. రేపొద్దున లీగల్ కాంప్లికేషన్స్ ఉండవు. హుహు. ఒకవేళ అది ఏమి చేయకపోతే మళ్ళా 2024లో, 29లో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తూచి 30 క్యాపిటల్స్ అన్నాడనుకోండి అప్పుడు? హ్మ్. 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 ఈడకొచ్చే ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? హ్మ్. ఇక్కడ పెట్టుబడులు పెట్టేవాళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. ఈ రాష్ట్రంలో మళ్ళీ భవిష్యత్తు ఏంటి? సో, ఇవన్నీ కూడా లీగల్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఓకే. ఈ లీగల్ కాంప్లికేషన్స్‌ని చంద్రబాబు నాయుడు పర్పస్‌ఫుల్‌గా, ఇంటెన్షనల్‌గానే ఆన్సర్ చేయటం. హ్మ్. సో ఇప్పుడు ఆన్సర్ చేయకుండా 2014లో ఎలాంటి తప్పే చేస్తున్నారో, హ్మ్. ఎందుకంటే ఇష్యూ షుడ్ నాట్ బి సార్టెడ్ ఔట్ అండి. హ్మ్. వీళ్ళకి ఇష్యూ రగలాలి. రగలాలి. ఓకే. చంద్రబాబు నాయుడు గారికి ఏంటి అంటే అమరావతి ఇష్యూ సార్ట్ ఔట్ అవ్వకూడదు. హ్మ్. మళ్ళీ చంద్రబాబు నాయుడు రాకపోతే అమరావతి మళ్ళీ ఉండదేమో అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉండాలి. ఓకే. 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 ఆహా! అందుకని ఆయన నేను మోడీని రిక్వెస్ట్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వం ఏమంటదో చూద్దాం. వాళ్ళని కాళ్ళు పట్టుకుందాం, వాళ్ళని గడ్డాలు పట్టుకుందాం అంటున్నారు. హ్మ్. సో, ఇప్పుడు అమరావతి 2028కి కూడా మళ్ళీ అమరావతి ఇష్యూగానే ఎళ్తారు వీళ్ళు ఎలక్షన్‌కి. ఓకే. ఓకే. మేము లేకపోతే సో, అమరావతిని ఏదో చేస్తారు. అమరావతిని మరలా పూచిక చూపించాల్సిందే హుహుహు. చంద్రబాబు నాయుడు. లేకపోతే ఆయనకి భవిష్యత్తు ఉండదు. పార్టీకి భవిష్యత్తు ఉండదు. హుహు. హుహు. సో సో, ఇప్పుడు కాబట్టి ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఆ! మీరు 'లీడర్' సినిమా చూసి ఉంటారు గదా! సార్. నరసింహరావు ఆ! గారు. ఆ! గొల్లపూడి మారుతీరావు ఆ! దాంట్లో ఆ! హీరోకి ఒక డైలాగ్ చెప్తాడు. చెప్తాడు. ఆ! ఏమని అంటే, ఇప్పుడు అన్నం తెచ్చుకుంటే లాక్కోవాలి. హ్మ్. ఆ! హ్మ్. పెరుగన్నం తెచ్చుకుంటే లాక్కోవాలి. హ్మ్. వాడి చేతిలో బొచ్చి పెట్టి హ్మ్. రైస్ ఫ్రీ అనాలి. హ్మ్. ఇప్పుడు ఆశగా ఎదురు చూస్తాడు. హ్మ్. సో, వాడికి ఇవ్వకూడదు. హ్మ్. ఇస్తామన్న ఆలోచన ఉండాలి. ఓకే. వాడి సమస్యను పరిష్కరించకూడదు. హ్మ్. సమస్యను పరిష్కరిస్తామన్న ఇంప్రెషన్ ఇవ్వాలి. హుహు. అదే పొలిటీషియన్. సో, హుహు. చంద్రబాబు నాయుడు గారు వైస్ పొలిటీషియన్ అని నేను ఊరికే అనలా. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు 2029లో కూడా అమరావతి ఇష్యూని నిలబెట్టడానికి, హ్మ్. అమరావతి ఇష్యూని రగల్చకపోతే పార్టీకి భవిష్యత్తు ఉండదు కాబట్టి ఖచ్చితంగా అమరావతిని అన్సాల్వ్డ్ గానే ఉంచుతాడాయన లీగల్‌గా. నోటిఫై చేయించరు. చేయిస్తారు. కానీ హ్మ్. దాంట్లో లాకినాస్ ఉంటాయి మళ్ళీ. ఓకే. ఓకే. అశ్వత్థామ కుంజర కుజరహ చిన్నగాడిద హతహ అంటారు పెద్దగా. ఓకే. ఓకే. సో పనులెలా జరుగుతున్నాయి సార్? ఏమన్నా విజిట్ చేసారా అటు? ఎట్లున్నాయి? సి
పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద టెండర్లు ఇచ్చారు, 60,000 కోట్ల రూపాయలకి ఇప్పుడు టెండర్లు పిలిచారు. చూశాను, ఐ హావ్ సీన్. ఉమ్, సి అమరావతిలో కాదు నరసింహరావు గారు, ఏ ప్రాంతంలో ఒక చిన్న ఇటుక వేసి పిట్టగోడ కట్టినా నేను అప్రిషియేట్ చేయాల్సిందే, అది మా బాధ్యత. చేయాలి, అంత డెవలప్మెంట్ అప్రిషియేట్ చేయాల్సింది. ఎక్కడ జరిగినా, అది ఏ ప్రాంతంలో జరిగినా. అమరావతిలో జరగలేదని మసిగుడ్డ కాల్చి మొఖాన్ని పడేసే వ్యవస్థ మాది కాదు. నేను చేయలేను అసలు. అలా చేసేవాడిని అయితే బహుశా ఎప్పుడో ఈ పార్టీకి మినిస్టర్ గాను ఎమ్మెల్యేగా ఉండేవాడిని, నాకు తెలియదు. కానీ నేను నా అభిప్రాయం ఏంటి అంటే, వీళ్ళు అనుకున్న స్థాయిలో, అంటే విధ్వంసం జరిగి 5 సంవత్సరాలు అమరావతి అలాగా స్టాగ్నెట్ గా డెవలప్మెంట్ ఉన్న స్థాయిలో నుంచి 1 ఇయర్ వరకు వీళ్ళు చేసింది ఏంటి అంటే, కంపలు కొట్టించగలిగారు, చెత్త కుప్పలు. అది కూడా సగం సగమే. ఇప్పుడు ఈ రోజు డబ్బులు పెట్టుకొని కూర్చొని అమరావతిలో డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే నరసింహరావు గారు, ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10 years కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అవుతాం. ఇప్పుడు ఒక 500 కోట్లు 600 కోట్లు ఒక పెద్ద బిల్డింగ్, ఒక సెక్రటేరియట్ భవనం పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలి అంటే 500-600 కోట్లు అవుతాయి. ఇప్పుడు తెలంగాణలో ఎంత అయింది? అవును, 680 కోట్లు. ఎన్ని సంవత్సరాలు పట్టింది అది కట్టడానికి మీరు చెప్పండి. అవును, 2 years పట్టింది కదా సార్. అంత సంపన్నమైనటువంటి రాష్ట్రంలో డబ్బులన్నీ దగ్గర పెట్టుకుని కూర్చుంటే 4-5 సంవత్సరాలు పడుతుంది. ఆల్రెడీ 1 year అయిపోయింది. ఇప్పుడు మీరు కట్టిన భవనాలు బిల్డింగ్ ఓపెన్ చేసే పరిస్థితి కూడా ఉండదు. రెండోది ఏంటి అంటే, వీళ్ళకి ఒక ప్రాథమికమైనటువంటి ఒపీనియన్కి వచ్చేసారు. ఏమని? సూపర్ 6 అమలు పరిచిన, లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ప్రజలకు పెట్టినా, వీళ్ళకి ఇచ్చిన హామీలు అమలుపరిచిన, వీళ్ళకి రాష్ట్రాన్ని డెవలప్ చేసి ఇచ్చిన, వీళ్ళు మనకు ఓటేయరు. ఎందుకు? 2014 తర్వాత 19 ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి. మళ్ళీ 2024లో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళకి ఉపయోగపడుతుంది. 3 లక్షల కోట్లు, 3,40,000 కోట్ల రూపాయలు, 3 లక్షల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ ద్వారా ప్రజలకు డబ్బులు వేసినా కూడా వీళ్ళు మనకే ఓటేశారు. ప్రజలు గొర్రెలు, వీళ్ళకి ఎమోషన్స్ కావాలి అంతే, వీళ్ళకి డెవలప్మెంట్ అవసరం లేదు, వీళ్ళకి డబ్బులు ఇచ్చినా మర్చిపోతారు వీళ్ళు అనేటువంటి ఒక ఒపీనియన్కి వచ్చేసి వీళ్ళు అదర్ దాన్ మిగతా కార్యక్రమాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎలక్షన్ మేనేజ్మెంట్, రేపొద్దున ఎలక్షన్కి 10,000 ఎట్లా ఇవ్వాలి ఓటుకి, ఎవడెవడిని దగ్గరికి చేర్చుకోవాలి, ఎమోషనల్ గా ఎలా వెళ్ళాలి, ఈ తప్ప వాస్తవంగా డెవలప్ చేయాలని వాళ్ళ మనసులో లేదు. సో అవన్నీ డెవలప్మెంట్ అన్ని ఏం చేస్తారు అంటే, అలా 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 స్టార్ట్ చేసి ట్రాక్ చేస్తారు. డెవలప్మెంట్ జరుగుతుంది అన్న ఇంప్రెషన్ ఇస్తారు. దాంట్లో తెలుగుదేశం అనే మీడియా చాలా తిట్ట. వాళ్ళని అసలు కొట్టిన పిండి. మా వాళ్ళు ఎంత చక్కగా అంటే, ప్రజలకు సంబంధించిన ఒక్క అంశం మాట్లాడు. ఏబిఎన్ టీవీ5 ప్రజలకు సంబంధించిన ఒక్క అంశం మాట్లాడరు. మొన్నటి వరకేమో ప్రజల ఎజెండా, ఇప్పుడేమో ప్రభుత్వ ఎజెండా, పార్టీ ఎజెండా, ప్యూర్లీ తెలుగుదేశం పార్టీ ఎజెండా. నేనేమంటానంటే, సాక్షిలాగా మీరు కూడా లోగో పెట్టేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. గొడవే లేదు, ఇంకా అసలు గొడవే లేదు. అసలు మీరు మాట్లాడు. సాయంత్రానికి ప్రభుత్వాన్ని మోసే కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నప్పుడు ప్రజల తరపున ప్రజల గొంతుకుగా మాట్లాడే హక్కు మీకు లేదంటున్నాను. ఈ రాష్ట్రంలో ఇన్ని వేల ఇన్సిడెంట్లు జరుగుతుంటే ఏ సూపర్ 6 అమలు గురించి ఎందుకు మాట్లాడరండి? ఏబిఎన్ టీవీ5 100 రోజుల్లో జగన్ మాట్లాడరు. ఒక చిన్న కార్యక్రమం జరిగితే శ్రీకాకుళం ఎక్కడో ఒక చిన్న వ్యక్తికి చిన్నగా పాము కాటేసింది, కలెక్టర్ రాలేదు, పాము కాటేసింది, ఎస్పీ రాలేదని సాయంత్రానికి మా చేత డిబేట్లు పెట్టించి పెద్ద 2-3 గంటలు ఆర్గనైజ్ చేసేవాళ్ళే ప్రజల ఎజెండాతో పనిచేసినంత వరకు మిమ్మల్ని నేను మీడియా అంటాను. మీరు ప్రజల ఎజెండాతో పనిచేయకుండా ఈ రోజు ప్రభుత్వ ఎజెండాతో పనిచేస్తున్నప్పుడు నేను మాఫియా అనాల్సి వస్తుంది మిమ్మల్ని. ఎందుకు అంటే, ఈ సంవత్సరంలో కనీసం ప్రజలకు సంబంధించిన ఒక్క ఎజెండా, ప్రజలకు సంబంధించినటువంటి ఒక్క సమస్య, ప్రజలకు సంబంధించి మొన్న అంతమంది చనిపోయినారు, ఏం డిబేట్లు ఎందుకు పెట్టలేదండి మీరు? ప్రజలు కాదా చచ్చిపోయింది? సింహాచలంలో చచ్చిపోయింది ప్రజలు కాదా? అక్కడ అధికారుల మీద యాక్షన్ తీసుకోమని అన్నారా? కాంట్రాక్టర్ కట్టనరా బాబు అంటే కట్టు అని భయపెట్టి ఏమంటానంటే, ఈ ప్రజల యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా ట్రాక్ చేస్తూ అన్ని మిడ్లోకి తీసుకొచ్చి వదిలేస్తారు. సో మీరు మళ్ళీ మాకు అధికారం ఇస్తే ఇవన్నీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. లేదంటే మళ్ళీ జగన్ వచ్చేసారంటే మొత్తం ఆపేస్తారు. ఇది పొలిటికల్ గా ఒక గేమ్.